కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ వచ్చింది అంటే వేలాది కోళ్లను ఒకేసారి చంపాల్సి ఉంటుంది, లేదంటే ఆ రోగం వేరే కోళ్లకు సోకుతుంది. అంతేకాదు దానివల్ల మనుషులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్యనే మనం చూసాం కదా, బర్డ్ ఫ్లూ సోకి 2 ఏళ్ల చిన్నారి మరణించింది. దీనికోసం CO2 టెంట్లను ఉపయోగించి రైతులు అన్ని కోళ్లను ఒకేసారి చంపేస్తారు. అయితే వేరే కంట్రీస్ లో పౌల్ట్రీ ఫామ్ లో ఈ బర్డ్ ఫ్లూ గనక సోకినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ని ఉపయోగిస్తారు. అదే ఫోమ్ డీపాపులేషన్ టెక్నిక్. అధిక మొత్తంలో వ్యాధి సోకిన కోళ్లను చంపడానికి ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నీళ్లలో ఫోమ్ ని మిక్స్ చేసి, అంటే నురగను మిక్స్ చేసి వ్యాధి సోకిన ఫామ్ లోనికి కోళ్లు మునిగేలాగా వదులుతారు. దీనివల్ల కోళ్లు ఊపిరాడక చనిపోతాయి. అయితే ఈ మెథడ్ అనేది లేయర్, బ్రాయిలర్ ఇంకా టర్కీ కోళ్లకు ఉపయోగపడుతుంది. బాతులకు అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు. అయితే ఈ మెథడ్ ని అమెరికా, ఇంగ్లాండ్, కెనడా దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే పెద్ద మొత్తంలో స్ప్రెడ్ అయ్యే వైరస్ ని త్వరగా ఆపవచ్చు. అది కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఈ మెథడ్ ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ మెథడ్ ని భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు ఉపయోగించలేదు. ఇతర దేశాల్లో అయితే ఎక్కువగా వాడుతున్నారు. ఇన్ కేస్ మీరు అధిక ప్రమాణంలో గనక కోళ్లను పెంచుతున్నట్లయితే, 5,000, 10,000 కోళ్లను గనక పెంచుతున్నట్లయితే మీకు ఈ టెక్నిక్ తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌల్ట్రీ ఫార్మింగ్ గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఉంటుంది. Bosswala. Be the boss.